వెల్కమ్ టు ఆర్టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో ఇక సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టారు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అనిల్ రావిపూడి మరోసారి హిట్ ఇచ్చాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా సినిమా సాంగ్స్, ట్రైలర్, ప్రమోషన్స్ తగ్గట్టుగానే సినిమా రాణించిందని చెప్తున్నారు. సినిమా ఇవాళ రిలీజ్ కావడంతో వెంకీ మామ మరొక హిట్ కొట్టినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రెడీ అయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నిలిచింది. సంక్రాంతి బరిలో నిలిచి వెంకీ మామ హిట్ కొట్టాడు. ఎస్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా నిలిచినట్టుగా తెలుస్తోంది. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. దీంతో అనిల్ రావిపూడి కూడా మరో హిట్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు ప్రేక్షకులు. రైట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్. ఈ 2 కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజాగా సంక్రాంతి పూట రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ హిట్ ఇచ్చాడని చెప్పాలి. అనిల్ రావిపూడి కూడా మరో హిట్ కొట్టాడని చెప్పాలి. వెంకీ మామ మొదటి నుంచి కూడా ఫ్యామిలీ స్టార్గా ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ సంక్రాంతికి మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడని చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముఖ్యంగా పాటలు హైలైట్గా నిలిచాయి. దాంతోపాటు మొదటి నుంచి కూడా సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ అలాగే ట్రైలర్ సందర్భంగా చేసినటువంటి మీటింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా కలిసి వచ్చాయి. అటు వెంకీ మామకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్, ముఖ్యంగా వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ హీరోగా ముద్రపడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరొకసారి పండగ వేళ ప్రేక్షకులు బాగా ఆదరించారని చెప్పవచ్చు. హిట్ టాక్ సొంతం చేసినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి మరో హిట్ ఇచ్చాడంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్న పరిస్థితి. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. రైట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ మామ ప్రేక్షకుల ముందు వచ్చాడు. సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాడు. అవును, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరొక హిట్గా నిలిచింది. మొత్తం మీద అటు గేమ్ చేంజర్ ఇటు డాకు మహారాజ్ సినిమా 2 మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఒక రకంగా హిట్ కొట్టిందని చెప్పాలి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా రావడంతో టోటల్ ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా సినిమా పాటలు అలాగే ట్రైలరు, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. అండ్ అలాగే అనిల్ రావిపూడి తనదైన శైలిలో మరొక హిట్ ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ కొట్టినట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకులు ఏమంటున్నారు? ఎలాంటి హిట్ టాక్ సొంతం చేసుకుంది? ఎస్, ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటికే హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నిన్న భోగి జరిగింది. పిల్లలకి కష్టాలు తొలగించాలి, పూర్తిగా సంతోషాలు రావాలని భోగి మంటలు వేయడం, చిన్నపిల్లలకి భోగి పండ్లు వేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈరోజు సంక్రాంతి. సంక్రాంతి అంటే సినిమాలు అంటేనే సంక్రాంతి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి చాలా మంది కూడా సినిమా చూడడానికి రాయింది. ఇప్పటికే చాలా బ్లాక్ బాస్టర్ టాక్. వెంకీ మామ ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టారని చెప్తున్నారు. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇవాళ మకర సంక్రాంతి, దాని తర్వాత కనుమ, ఇలా 3 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగ అయితే మొదలైంది. అది థియేటర్లో అని కూడా చెప్పొచ్చు. చాలా మంది ప్రజలు కూడా వెంకీ మామ సినిమా చూడడానికి తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకుంటే కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఒకవైపు ప్రజలు మనతో పాటు ఉన్నారు. ఉదయమే కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో త్వరగా పనులు చేసుకొని మరి సినిమాకి వచ్చారా? అవునండి, సినిమా చూద్దామని ఇంకా పొద్దుటే రెడీ అయ్యి. ఈసారి సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ లో ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫస్ట్ మూవీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈరోజు. దాట్స్ వై ఫుల్గా రెడీ అయ్యి వచ్చాము. చెప్పండి.
అంటే సినిమా టాక్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు వెళ్తున్నారు మీరు చూడడానికి మూవీ టాక్ ఎలా అనిపిస్తుంది అంటే ఉదయం నుంచి కూడా చాలా మంది బాగుంది అంటున్నారు. మూవీస్ చాలా బాగుంటాయి, సూపర్ కామెడీ, ఫుల్ కామెడీ, దట్స్ వై లైక్ ఇట్. దానికోసం బాగా కామెడీ కోసం ఎక్కువ వచ్చాము, ఎంజాయ్ చేద్దాం. ఒకసారి చూడొచ్చు కూడా చిన్న పిల్లలు కూడా ఉదయంనే మంచిగా ప్రిటీగా తయారయ్యేసి బయటికి వచ్చేసారు. సినిమా టాక్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. యాక్చువల్లీ వెంకీ మామ సినిమా అని తెలిసింది కదండి, ఇది ఆల్రెడీ థర్డ్ వెర్షన్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ టాక్ కూడా చాలా బాగుంది. వీఆర్ వెరీ అవైటింగ్ ఫర్ ద మూవీ. సినిమా చూసారా? చూడబోతున్నారా? చూపిస్తానంటే చూస్తాను. చూపిస్తానంటే ఎలా అనిపిస్తుంది? ఏం టాకే పెద్ద అనిపిస్తుంది. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది కాబట్టి రావడం అంతే, అంతేగాని ఏం లేదు. వాళ్ళని ఎంత సెలబ్రేట్ అంత పొగడేంత ఇదేమి ఉండదు. మనం పొగడుకుంటే బాగుంటుంది. మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు బాగా చదువుకున్నారంటే మనం ఆనందపడటం తప్పించి ఏమైనా సెలబ్రేట్ చేయక్కర్లేదు, గొప్ప వాళ్ళు చేయక్కర్లే. అంటే చూడొచ్చు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈసారి సంక్రాంతి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పుకొస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలా మంది చూడడానికి అంటే పూర్తిగా వ్యూవర్స్ అందరు కూడా చాలా వ్యూస్ బాగున్నాయి, బ్లాక్ బస్టర్ ఉంది అని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా చాలా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి ఈసారి బొమ్మ కొట్టాడు, చాలా కామెడీగా అనిపిస్తుంది. మీనాక్షి కానీ భాగ్యలక్ష్మి కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్లో బాగా చేశారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. సాయి కుమార్ కూడా ఒక్కసారి ఆయన వాయిస్ రాగానే మళ్ళీ చాలా బాగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ మీద మళ్ళీ చూసామంటూ చెప్తున్నారు. చాలా ఓపెన్గా బ్లాక్ బస్టర్. ఈసారి వెంకటేష్ కామెడీ అదరగొట్టాడు. సీట్ల మీద కూర్చునే పరిస్థితి అయితే లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే చూస్తుంటే కూడా హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ప్రాంతవాసులు ఇక్కడ ఉంటారు కాబట్టి సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఆంధ్ర కానీ కర్ణాటక కానీ వెళ్ళిపోతుంటారు. అక్కడ ఉంది, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అక్కడ అభిమానులు కనిపిస్తున్నారు థియేటర్ ప్రాంగణంలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి పలకరించే ప్రయత్నించండి. ముఖ్యంగా సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఫ్యామిలీ స్టార్గా వెంకటేష్కి ఒక ప్రత్యేక ముద్ర ఉంది. సో మరొకసారి ఆ ముద్రని ఆయన మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఎస్, అక్కడ ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. వెంకీ మామ ఫ్యాన్స్ ఏమంటున్నారు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి, మన ప్రేక్షకులు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు కూడా వెంకీ మామ ఫ్యాన్స్ మాసం చాలా ఆడుతున్నారు. ఏదైతే ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు కూడా. సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం అంటే ఏం నచ్చింది మొత్తం ఆల్ ఓవర్ సినిమాలో? ఆల్ ఓవర్ సినిమాలో అయితే ఆయన కామెడీ, సాంగ్స్, డ్యాన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి అన్నీ నచ్చేసాయి. ఇంకా ఈ సినిమా సంక్రాంతికి హిట్ కొట్టేసినాయి. అంటే వెంకీ మామ ఫ్యానా? ఒక పాట పాడండి. పాడండి పర్లేదు. డాన్స్ చాలా బాగా చక్కగా చేశారు. పాట పాడండి. ఏదన్నా ఇప్పుడు మీరు గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింట కెట్టుకున్న సన్నా బామవే, ఊరంట చూడు మిచ్చినండి విట్టుకుపోయిందే, కొట్టే బాగుంటుండే, నాకున్న ఆరదిక్కువే, నీతో నా బాధలకి చెప్పుకుంటానే, గోదావరి గట్టు మీద రామచిలకనే. అండ్ ఇంతసేపు డాన్స్ చేశారు కదా, సో సినిమా చూసావా? ఫస్ట్ సినిమా చూసాను. లోపల డాన్స్ చేశాను. ఓకే, అసలు అనిల్ రావుపూడి కామెడీ ఎలా అనిపించింది? కామెడీ అయితే ఇంకా చెప్పలేము లేదు, మొత్తం ఫుల్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కామెడీ ఉంది. ఇంకా ఫ్యామిలీలా ఎంటర్టైన్మెంట్ లా ఉంది. సో అందరు చూడాల్సిన సినిమా ఇది. సో యూత్కి ఒక మెసేజ్ దొరుకుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు కూడా. ఎంతో చాలా సినిమా బాగుంది అనుకుంటే చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి ఈ సినిమా ఎలా అనిపించింది? సినిమా ఓకే, సినిమా ఏం చెప్తాం తల్లి, సినిమా బ్లాక్ బస్టర్. గోదావరి గట్టి మీద రామచిలకనే, గోదావరి గట్టి మీద రామచిలకనే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. విక్టరీ వెంకటేష్ వచ్చిండు, సినిమా ఇట్టి పడేసిండు. అసలు చెప్పాలంటే ఐశ్వర్య యాక్టింగ్ ఏం చేసింది మేడం, ఏం చేసింది. అప్పుడు మన సౌందర్యం మిస్ అయిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డాము. మళ్ళీ మళ్ళీ సిమ్రాన్ ఎలా యాక్టింగ్ చేసిరు, మళ్ళీ ఈమె కూడా అంత బాగా చేసింది ఐశ్వర్య యాక్టింగ్. మేము చెప్పాలంటే వెంకటేష్ గారు ఎంత నటించి ఎంత యాక్టింగ్ చేసిండు, దానికి డబ్బులు ఇంత చేసి చూపించింది ఐశ్వర్య. హ్యాట్స్ ఆఫ్ మేడం, మీరు ఇంత బాగా చేసి. మేము చెప్పాలి మీరు మాత్రం సినిమాలో సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సినిమా కథ తీసుకుంటే ఒక కామెడీ కానీ యాక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తాం. సినిమా ఎంత నొప్పించే సినిమా కూడా అంత ఏడిపించేసింది. ఒక గురువు అనేది ఒక మెసేజ్, మనకు ఒక గురువు
ఒక గురువు అనేది ఎంత మెసేజో ఒక గురువు మనకి ఎంత మెసేజ్ అనేది ఇచ్చిండు. మనం చదువుకునే దగ్గర హెడ్ మాస్టర్ మనం మరవద్దు, అంటే మనం ఆపదలో హెడ్ మాస్టర్కి ఏమైనా ఆపద ఉంటే మనం తోడుగా ఉండాలని ఒక శిష్యుడు లెక్క చూపించిండు. మారల్ ఓరియంటెడ్ అంటారు, ఫ్యామిలీ ఓరియంటెడ్, అదే కాకుండా ఒక మారల్ ఉందంటారు. సాయి కుమార్ గారి యాక్టింగ్ అని ఎలా అనిపించింది? ఆయన యూజువల్లీ రోల్స్ ఒప్పుకోరు, కామెడీ రోల్స్ అటువంటిది, ఏదైనా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఒప్పుకుంటారు. సాయి కుమార్ గారు కానీ నరేష్ యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది? ఒకటి ఇప్పుడు యాక్టింగ్ అనేది ప్రతి ఒక్క యాక్టింగ్ చేస్తేనే ఫిలిం యాక్టింగ్ అనేది వర్క్. అది అంటే కామెడీ చేయాలి, ఒక యాక్షన్ చేయాలి, ఒక అన్ని చేస్తేనే యాక్టర్ అంటారు. సాయి కుమార్ గారు పోలీస్ ఆఫీసర్ చేసిన యాక్టింగ్ చేసిన ఇరగదీస్తాడు, కామెడీ కొద్దిగా చేసిన యాక్టింగ్ బాగా చేస్తాడు, ఒక తండ్రి క్యారెక్టర్ చేసిన బాగా చేస్తాడు. అంటే ప్రతి యాక్టింగ్ చేసిన సాయి కుమార్ గారు ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చేస్తారు. అందులో ఏది సాయి కుమార్ తప్పు అంటే ఎక్కడ తగ్గకుండా మంచిగా చేస్తాడు యాక్టింగ్. ఎలా అనిపించింది మూవీ ఎలా అనిపించింది? సూపర్ అంటే సూపర్ ఉంది మేడం, సినిమా బాగుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటారు, హీరోయిన్ చూస్తూ ఉంటే మీరు అలా అనిపిస్తున్నారు, హీరోయిన్ లెక్క అనిపిస్తున్నారు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మీనాక్షి చౌదరి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్ ఉంది. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా అంటే మామూలు లేదు. ఇలాంటి సినిమాని మీరు ఆదరించకపోతే వేస్ట్. ఎందుకంటే సంక్రాంతికి విన్నరు సూపర్ అంటే సూపరు. సంక్రాంతికి ఏదైనా విన్నర్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా విన్నరు. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది మేడం. ఎందుకంటే సంక్రాంతికి మనం ఇంట్లో వండుతాం కమ్మనైన వంట. సినిమాలో ఏమన్నా ఉందా, హీరోతో ఇద్దరు హీరోయిన్ల జంట. ఈ సినిమా హిట్ సార్. దిల్ రాజు గారు పండింది ఇంకా మీ పంట. అంతే మేడం, సూపర్ అంటే సూపర్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా పండగ సినిమా ఇది. సో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో వర్కౌట్ అయింది, మళ్ళీ బ్లాక్ బస్టర్ సినిమా అయిపోతుంది. సో హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఓన్లీ గ్లామర్ సాంగ్స్ కానీ కాకుండా త్రూ అవుట్ ద ఫిలిం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు త్రూ అవుట్ ట్రావెల్ చేశారు, సినిమా నిలబెట్టారు. సో ఐశ్వర్య రాజేష్కి, మీనాక్షి చౌదరికి ఇది పక్కా ది బెస్ట్ క్యారెక్టర్ అయిపోతుంది. సినిమా మాత్రం ఎరగదీశాడు, పక్కా ఫ్యామిలీ అంటే 6 to 60 years వరకు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేయొచ్చండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్. 10 on 10 ఎంత ఇస్తారు? డెఫినెట్ గా 8 to 9 అండి, డెఫినెట్ గా 8 డెఫినెట్ గా. సో నో లాజిక్స్ అండి, అనిల్ రావిపూడి లాజిక్స్ ఎతకొద్దు, ఓన్లీ అనిల్ అండ్ వెంకటేష్ మ్యాజిక్ అంతే. ఈ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఒకవైపు భాగ్యలక్ష్మి, మీనాక్షి, డామినేషన్ ఏమైనా కనిపించిందా? లేదండి, ఐశ్వర్య సెటిల్డ్ గా పర్ఫార్మ్ చేసింది యాజ్ యూజువల్. మీనాక్షి చౌదరి ఫస్ట్ టైం ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్, ఐశ్వర్య వచ్చేసి హోమ్లీ క్యారెక్టర్, మీనాక్షి చౌదరి పోలీస్ క్యారెక్టర్ చేసింది. సో వాళ్ళిద్దరు కూడా త్రూ అవుట్ ద ఫిలిం ట్రావెల్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు ఓన్లీ హీరో ఓరియంటెడ్ మూవీ అని, హీరోయిన్ కూడా సేమ్ ఈక్వల్ రోల్ ప్లే చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఫుల్ గా. గణేష్ ఉన్నారు, దాంట్లో నరేష్ ఉన్నారు. క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? కాంబో బాగుంటుంది. ఒక సీఎం క్యారెక్టర్, ఒక పార్టీ ప్రెసిడెంట్ క్యారెక్టర్, వాళ్ళిద్దరి మధ్య హిలారియస్ గా వర్కౌట్ అయింది. అలానే యానిమల్ ఫేమ్ ఒక ఉపేంద్ర అతను ఉన్నాడు, అతను కూడా త్రూ అవుట్ సెకండ్ హాఫ్ అంతా అతను సాయి కుమార్ గారితో కూడా వచ్చి ఫుల్ ఫన్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఫన్ ని బాగా జనరేట్ చేశారు. సో అది మనం ఈ మూవీలో బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ థింక్ కానీ ఇప్పుడు ఆల్రెడీ సాంగ్స్ అన్ని హిట్ అయినాయి, అంటే మూవీకి ప్రమోషన్స్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఎలా అనిపించింది? చాలా బాగా పిక్చరైజేషన్ పరంగా కూడా 3 songs కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. సో ఎక్స్పెక్టేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి. 3 songs కూడా చాలా బాగున్నాయి. గోదావరి గట్టు సాంగ్ అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సో తర్వాత మీను సాంగ్ కూడా బాగుంది. సో ఓవరాల్ గా ఇట్స్ ఏ పండగ బ్లాక్ బస్టర్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం నచ్చింది? మాకు సాంగ్స్ కానీ కామెడీ కానీ టోటల్ గా సినిమా చాలా బాగుంది. ఈ అమ్మాయి కూడా అలాగే రెడీ అయ్యి వచ్చింది. మేము సినిమా భాగ్యలక్ష్మి అయితే మేము సినిమా చూసి చిన్నగా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము, ఎందుకంటే అందరు పట్టుకుంటారని. అమ్మాయి శారీ కట్టుకొని వచ్చి అలాగే రెడీ అయ్యి వచ్చిందని పట్టేసుకున్నారు. దొంగలు ఎక్కువ రోజులు దాక్కోలేరు, దొరికిపోయాము, దొంగల్లాగానే దొరికిపోయాము. చాలా చాలా బాగుంది. వెంకటేష్ గారు మాకు ఈ సంక్రాంతికి ఎలాంటి మూవీ ఇచ్చారంటే, సంక్రాంతి పండగ ఈరోజు, కానీ సంక్రాంతి పండగ కంటే ఈ మూవీ చేసుకొని ఇంకా మేము ఎక్కువ పండగ ఫీల్ అవుతున్నాము. వెంకటేష్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. 1000కి 1000 రేటింగ్ ఇస్తున్నాం మేము. 1000కి 1000 రేటింగ్, 1000కి 1000 రేటింగ్. 2000 నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు రెడీ అయ్యి వచ్చావు కాబట్టి హీరోయిన్ లాగా. ఈమె 2000 రేటింగ్ ఇస్తుంది అనమాట. అది ఆల్ ఓవర్ చూసుకుంటే కూడా సంక్రాంతి అంతా కూడా చాలా పండగ వాతావరణం అంతా కూడా హైదరాబాద్ నగరం అంతా ఐమాక్స్ లోనే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ ఎట్లాంటి ఒపీనియన్స్ చెప్తున్నారు? ముఖ్యంగా ఫ్యామిలీ హీరో కాబట్టి వెంకీమామ గురించి మహిళా ఫ్యాన్స్ ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడించినప్పుడు మీరు కూడా హీరోయిన్ మాదిరిగా ఉన్నారంటూ మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. వి ఆల్సో అప్రిషియేట్ యూ. చాలా అప్డేట్స్ అందిస్తున్నారు. మహిళా ఫ్యాన్స్తో కూడా
అప్డేట్స్ అందించే చూడాలంటూ కొంతమంది ఇక్కడ వరకు కూర్చున్నారు. కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రం ఇక్కడనే ఈ స్టెప్స్ పైన కొద్దిసేపటి వరకు కూర్చొని వెంకటేష్ని మమ్మల్ని చూపించండి, మేము వెంకటేష్ని చూడాలనుకుంటున్నాం అంటూ ఎంతో ఆసక్తిగా వాళ్ళ ఎక్సైట్మెంట్తో కూర్చున్న పరిస్థితి అయితే కనిపించింది మనకి. ఇప్పటికే చూసుకున్నట్టే కూడా లేడీస్ అందరూ కూడా, ఎందుకంటే వెంకటేష్ అంతే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు, చాలా కామెడీ చేస్తుంటారు. అందరికీ అంటే ఫ్యామిలీ అందరికీ అంటే ఓరియంటెడ్ ఎవరైతే ఫ్యామిలీ మూవీస్ చూస్తుంటారో వాళ్ళందరికీ చాలా ఆప్తుడని కూడా చెప్పొచ్చు. అటువంటిది మూవీ మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే ప్రస్తుతం అయితే ఇది టాక్ అయితే ఇక్కడ నుంచి అని పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 2019లో వెంకీ అలాగే అనిల్ రావిపూడి F2తో హిట్ కొట్టారు. తాజాగా మళ్ళీ 2024లో అదే కాంబో మళ్ళీ హిట్ పేరుగా నిలిచింది. ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టారు. ఈ కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకీ అండ్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అనిల్ రావిపూడి మరో హిట్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సాంగ్స్ హైలైట్గా నిలిచాయి. అలాగే ఇక సినిమాలో కామెడీ కూడా పండిందంటున్నారు. అలాగే అన్ని సన్నివేశాలు కూడా చాలా సరదాగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్, వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ స్టార్ కాబట్టి మహిళా ఫ్యాన్స్ బాగా ఎగబడి చూస్తుంటారు సినిమాని. అది కాస్త కొద్దిగా ఎమోషనల్ కనెక్ట్ చేశారు లాస్ట్ లో. బట్ లాస్ట్ ఫైట్ లో వెంకీ గారి ప్రెస్టేషన్ వల్లే ఉంటుంది. ప్రశాంత్ అంటే పక్కల ఐ పెట్టుకోండి అని, వెంకటి అంటే పక్కల ఐ అని తీసేయండి, ఇలాంటివి ఉంటాయని చెప్పేసి ప్రెస్టేషన్ లో ఫైట్ పెట్టడం జరిగింది. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ అండి, చూడొచ్చు సంక్రాంతికి ఒకసారి కాబట్టి. ఓకే, రైట్. అంటే అనిల్ రావిపూడి గారి కామెడీ మ్యాజిక్ కనిపించిందా? అనిల్ రావిపూడి గారి కామెడీ మ్యాజిక్ అంటే కనిపించింది. అంటే మనకి రెగ్యులర్ ఆయన సినిమాలని కామెడీ మ్యాజిక్ కాబట్టి రొటీన్లో అనిపిస్తుంది, కానీ ఇది డిఫరెంట్ కామెడీ కాబట్టి ఆయన కామెడియన్ డైరెక్టర్ కాబట్టి కామెడీ కింద తీసుకోవచ్చు. కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. మెసేజ్ చాలా మంచి మెసేజ్ ఉంది. సాంగ్స్ అంటే మనం దాని గురించి డిస్కస్ చేయక్కర్లేదు, ఎందుకంటే మూవీ రిలీజ్ ముందే సాంగ్స్ రిలీజ్ అయ్యేవి, అవి ఎంత హైప్ క్రియేట్ అయ్యావో మన అందరికీ తెలిసిందే కాబట్టి సాంగ్ గురించి పర్లేదు. ఇద్దరు హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానీ, వాళ్ళ ఇది కానీ, ఫైట్స్ కానీ, జోక్స్ కానీ, వార్ కానీ చాలా బాగుంది. సాయి కుమార్ గారి రోల్ ఎట్లా? సాయి కుమార్ గారి రోలు అంటే ఆ రోల్లో సాయి కుమార్ గారు లేకపోయినా పర్లేదు. ఆయన పెద్ద యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ అన్నారు, కానీ ఆయనకి ఏదో చేసే ప్రతి రోల్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కదా. ఎవరు సాయి కుమార్ గారు ఇంపాక్ట్ రోల్ ఉంటాయి. మనం ముందు కూడా సాయి కుమార్ గారు ఉన్నారు పోలీస్ ఆఫీసర్ అంటే ఆయనకి ఏదో పెద్ద రోల్ అనుకుంటాం, కానీ ఆయన జైలర్కి అసిస్టెంట్గా ఉండడం, ఆయన ఏం చెప్పినా జైలర్ యాక్సెప్ట్ చేయకుండా డిఫరెంట్ రోల్లో ఉంది. ఆయన పీక గొంతు అని జైలర్ అంటూ ఉంటే ఆయన బేస్లో ప్రీవియస్ సినిమాలో ఆయన వచ్చే డైలాగ్ బేస్లో చెప్పేసరికి అది అక్కడ ఆయన పోలీస్ ఆఫీసర్గా అక్కడ మనకు కనిపిస్తాడు. నార్మల్గా అయితే పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు నమ్మరు, కొన్ని సిచ్యువేషన్ బేస్లో మాత్రం పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. సినిమా బ్లాక్ బస్టర్ అండి, సూపర్. అంటే సంక్రాంతికి ఈసారి వెంకటేష్ గారిదే అని చెప్పొచ్చా? సంక్రాంతి ఈసారి వెంకటేష్ గారు కొట్టారని చెప్పొచ్చా? అంటే ఏం నచ్చింది మీకు సినిమాలో ఎక్కువ? ఏం నచ్చింది? వెంకటేష్ ఫ్యామిలీ నచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా, కామెడీ ఎలా అనిపించింది? మంచిగా హీరోయిన్ యాక్టింగ్ ఇద్దరు ఉన్నారు కదా, ఎలా అనిపించింది? అదే వాళ్ళిద్దరు ఉండేది మంచిగా ఉంది, బాగుంది. మొత్తానికి ఎంత రేటింగ్ ఇస్తారు మరి? 5 on 5 లో ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? మమ్మీకి తల్లి. ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? 10 కి 10 అండి, చాలా బాగుంది. కాన్సెప్ట్ లాగా అనిపించింది అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి వెంకటేష్ గారితో సరదాగా ఆయనతోని నవ్వుకోవడానికి, సంక్రాంతి పండుగకి నవ్వుకోవడానికి చాలా బాగుందండి. మ్యాజిక్ కనిపించిందా? కామెడీ మ్యాజిక్ ఏంటంటే కామెడీ మ్యాజిక్ కనిపించిందా? కామెడీ ఉంది, యాక్టింగ్ ఉంది, ఓరియంటెడ్ అన్ని ఉన్నాయండి, చాలా బాగుంది. సాయి కుమార్ గారు అంటే ఒక క్రూషియల్, సాయి కుమార్ గారిని చూసాను, హ్యాపీగా. ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ రోల్ ఎలా బాగుందండి. థ్యాంక్ యూ. పిల్లల నుంచి అందరూ కూడా సినిమాకి వస్తూ ఉన్నారు. లైక్ దే హ్యావ్ ఆల్ ద సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. నిజంగా పండగ వాతావరణం మొత్తం కూడా సంక్రాంతి వస్త్రంలో కనబడింది. వెంకీ మామ ఫ్యామిలీ అందరూ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేశాడు. నెంబర్ 1 సినిమా అసలు. అంటే ఈ సంక్రాంతికి ఎవరు సినిమా కొట్టారు అని చెప్పొచ్చు? ఖచ్చితంగా వెంకీ మామదే. ఈ సంక్రాంతి వెంకీ మామదే, ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సీట్ లో 10 నిమిషాలు కూడా కూర్చొని వాళ్ళ అంత ఎంటర్టైన్ చేశాడు. ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది?
ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ లో ఉండవండి దీనికి, మొత్తం ఒకటే టాప్ లెగిసిపోయింది. కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. అసలు మీనాక్షి చౌదరి యాక్టింగ్ అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కింద ఎరగదీసింది, మామూలుగా లేదు. అసలు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఐశ్వర్య రాజేష్ అయితే సౌందర్యాన్ని గుర్తు చేసింది మాట. మళ్ళీ మన వెంకీ మామ సౌందర్య కాంబినేషన్ గుర్తొచ్చింది. ఓవరాల్ గా గుడ్ మూవీ. అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి పండగ వాతావరణం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీనాక్షి డామినేట్ చేసిందా, భాగ్యలక్ష్మి మీనాక్షి డామినేట్ చేసింది. మీనాక్షి మీద హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు జనాలు. కాకపోతే ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు టక్ జగదీష్ లో సైడ్ క్యారెక్టర్ అనుకుంటా, మేనకోళ్ళ క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్ కింద ఇదే మన సంక్రాంతి ఫస్ట్ టైం ఒక పోలీస్ క్యారెక్టర్ లో చేస్తుందంటే ఎట్లా అనిపించింది? అసలు ఫుల్ ఫిట్ ఉంది. అసలు నిజంగా పోలీస్ క్యారెక్టర్ కి న్యాయం చేసింది. ఓవరాల్ గా అసలు ఐశ్వర్య కంటే ఎక్కువ మీనాక్షి చౌదరి మీదకి వెళ్ళిపోయినాయి చూపులన్నీ కూడా. అంటే అంత అట్రాక్టివ్ గా కనబడింది, స్లిమ్ గా ఫిట్ గా నెంబర్ 1 హీరోయిన్ గా కనబడింది నాకైతే. మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ ఎలా అనిపించింది? సూపర్ ఉన్నాయి మేడం. గోదావరి గట్టు సాంగ్ అయితే అందరూ గంతులేసారు. ఒక లిరిక్ పాడండి. గోదావరి గట్టు మీద రామచిలకావే ఆ సాంగ్. వెంకీ మామ సాంగ్ అయితే ఇంకా బేపత్సం సృష్టించారు లోపల, అర్థమైందా? బేసికల్లీ టెక్నికల్లీ అండ్ మామూలుగా కాదండి, నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు ఒక్క ముక్కలో చెప్తున్నా, మొత్తం కూడా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ చూడవలసిన సినిమా. కామెడీ నిజంగా అనిల్ రావుపూడి నిజంగా నవ్వడం ఒక భాగం అయితే నవ్వించడం ఒక భాగం అని ఒక సామెత చెప్పినట్టుగా అనిల్ రావుపూడికి మంచి మార్క్ అయితే పడింది. థ్యాంక్ యూ. వచ్చి సినిమాకి ఇంట్లో స్వెటర్లు వేసుకొని కూడా వచ్చారంటే మీకు సినిమా అంటే ఎంత అభిమానమో తెలుస్తుంది. అంటే పేరుని బట్టి సినిమా మాత్రం అంటే బాగుంటుంది అనుకున్నాం. వచ్చినందుకు అంటే లాస్ట్ టైం ఒక ఏదో మూవీస్కి వెళ్ళాం, 500 టికెట్ పెట్టుకుని, ఇక్కడ 300 టికెట్కి 300కి మాకు 600 వసూలు అయింది. అంత బాగుంది సినిమా, అంత బాగుంది. ముఖ్యంగా చిన్నపిల్లడు చాలా బాగున్నాడు. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి బెస్ట్ మూవీ. పాజిటివ్నెస్ అన్ని బాగున్నాయి. అసలు ఆడపిల్లలు ఐశ్వర్య అయితే చాలా బాగా తీసుకున్నది అనమాట. అంటే క్యారెక్టర్ని అంటే తను అడాప్ట్ చేసుకున్నది. అసలు కంప్లీట్లీ ఫ్యామిలీ మూవీ. అందరు వచ్చి చూడాలంటారా? అందరూ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 90 years ముసలావిడనైనా తీసుకొస్తే సరదా వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. ఇవాళ మిడిల్ ఏజ్ మీది లేదు నాన్న, ఆల్రెడీ పాపం అది. సో ఐ కెన్ అంటే ముసలి వాళ్ళం కానీ అట్లీస్ట్ అందరూ సరదాగా చూడొచ్చు. ఆల్ ఓవర్ రేటింగ్ ఎంత ఇస్తారు అంకుల్? 10/10 అమ్మా. దానిలో తిరిగే లేదు. ఇంకా ఎక్స్ట్రా మార్కులు ఉంటే 2 వేస్తాం. ఇంకా ఏంటంటే సూపర్ ఎంటర్టైనర్ కదా. నరేష్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది? అంటే విలన్ లాగా చూపించారు. నరేష్ గారికి ఏం చెప్తాం, ఆయన చాలా మంచి క్యారెక్టర్ బాగుంది. నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. కూడా సపోర్టివ్ గా చాలా బాగున్నది. ఆయన చేసిన పోర్షన్ ఆయన అంటే ఆయన కామెడీ ఆయనదే. యూజువల్లీ సాయి కుమార్ గారు ఉన్నారు అని అంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితేనే చేస్తారు. ఈ సినిమాలో ఎలా కామెడీ చూపెట్టడానికి ఆయనకి ఒక పాయింట్ లోని కామెడీ చూపెట్టడానికి ప్లస్ ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఎవరి రోల్ వాళ్ళకి ఇచ్చారమ్మా, ఎవరికి తక్కువ చేయలేదు. అంత పెద్ద సీనియర్ యాక్టర్స్ పెట్టినందుకు వాళ్ళకంటే పైసా వసూలు కూడా చేశారు. తగ్గించినట్టు ఎలా అనిపించలేదు? అస్సలు లేదు. సాయి కుమార్ గారిది ఎక్కడ హైప్ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు. ఏమో నరేష్ గారిది అయితే బ్యూటిఫుల్ కామెడీ ఉన్నది. అంటే చాలా బాగున్నది కూడా నిజమే. సాయి కుమార్ పాటలు చాలా నచ్చాయమ్మా. పాటలు చాలా బాగున్నాయి. అసలు అంటే కుక్ ఇసినట్టు ఏదో అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏలియన్లో పెట్టినట్టు కాకుండా కరెక్ట్ ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయి. అంటే కరెక్ట్ గా టైం కి పెట్టాడు కూడా సాంగ్స్. మామూలుగా నాకు సినిమాస్ లోని ఫ్యామిలీతో వచ్చి సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశా అంటారు. థ్యాంక్ యూ నాన్న. సంక్రాంతి సినిమా ది బెస్ట్ సినిమా అండి. మళ్ళీ చంటి తర్వాత మళ్ళీ ఇంకో చంటి లాగా ఉంది సినిమా. కామెడీ చాలా బాగా చేశాడు. సంక్రాంతి ఆంధ్రాకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే సినిమా చూడాలి. మేమైతే చాలా ఫీల్ అయ్యాం. మాది ఆంధ్రానే. సినిమా కదా, కోడి పందాలు, అందులో గోదావరి గట్టు మీద సాంగ్ ఆల్రెడీ అందరికి తెలిసిందే, అదిరిపోయింది. న్యాచురల్ మనం ఇంట్లో కామెడీ ఎలా చేస్తామో, ఇంట్లో మొగుడు పిల్లల కామెడీ ఎలా ఉంటాయో అది బాగుంది. చిన్నరాజు బుల్లిరాజు క్యారెక్టర్లు అదరగొట్టేశాడు. బుల్లిరాజు అయితే అసలు సూపర్. అది ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశాడు కుర్రాడు. ఐశ్వర్య రాజేష్ కానీ మీనాక్షి కానీ చాలా బాగా చేశారు. ఫుల్ కామెడీ. నవ్వుకోవాలంటే ఈ సినిమాకి రావాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. నిన్న బాలయ్య సినిమా కూడా చూసాము, అది ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, ట్విస్టులు ఉన్నాయి. కానీ కామెడీ కావాలనుకునే వాళ్ళందరూ ఈ సినిమాకి రావాలి అంతే. ఇప్పుడు బాలయ్య సినిమా వచ్చింది, వెంకటేష్ సినిమా వచ్చింది, దానికి ముందు ఇంకో సినిమా వచ్చింది. ఎవరిది అంటే ఈ సంక్రాంతి వెంకటేష్ అంటే ది బెస్ట్ అంటే ఇదేనండి. మనం బాలయ్య సినిమా తోపు, కానీ మనకు కావాల్సిన డబ్బులు ఖర్చు పెట్టి
అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కావాలి అంటే ఈ సినిమాకి రావాలి. పంచి డైలాగులు, కామెడీ, యాక్షన్ అవన్నీ కావాలి అంటే బాలయ్య సినిమాకి వెళ్ళాలి. బాలయ్య సినిమా కూడా తీసేయడానికి లేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను దీనికే ఇస్తా. చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మా ఫ్యామిలీ కూడా వచ్చారు, మా ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చాము. వాళ్ళు వెనకాల ఉన్నారు, రాలేదు. ఎంతమంది కలిసి వచ్చారు? మేము 10 మంది వచ్చామండి. 10 మంది వచ్చాం. పైసా వసూలు చెప్పచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ అంటేనే వెంకటేష్ అంటేనే కామెడీ, యాక్షన్ కూడా ఇరగదీస్తాడు. ఘర్షణ మనం చూసాం, కానీ ఇందులో ఏంటంటే మొత్తం కామెడీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ బాగా తీశాడు. అందరూ చూడాల్సిన సినిమా. మ్యూజిక్ బాగుంది, బీమ్స్ మనకి, కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగున్నాయి. పంచి డైలాగ్. వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరికి తెలిసిన విషయమే. కానీ యాక్షన్ లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. దీంట్లో యాక్షన్ ఉందంటారా? యాక్షన్ అవసరమే ఉందండి. మన కడుపుబ్బ నవ్వుకోవాలి. ఫస్ట్ మనం డబ్బులు ఖర్చు పెట్టి కంటెంట్ ఉంది అంటారు. కంటెంట్ ఉంది, అందులో ట్విస్ట్ ఉంది. గురువుల్ని పూజించాలి అనేటువంటి ట్విస్ట్ పెట్టాడు. దాని గురించి సెకండ్ హాఫ్ లో వేస్తాడు వెంకటేష్. అది ఎవరికి తెలియదు. ఆ ట్విస్ట్ బాగుంది. అది మన మీనాక్షికి చెప్తాడు, నేను నీ గురించి వచ్చాను అని అనుకుంటావు కదా అంటాడు. నీ గురించి కదా నేను వచ్చింది, గురువుల గురించి వచ్చాను నేను అని చెప్పి గురు భక్తి చూపించాడు. ఇందుకు అంతగానే బాగుంది అంటారు. ఓరియంటెడ్ బాగుంది, చాలా బాగుందండి. ఆల్ ఓవర్ రేటింగ్ తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగున 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి.